సంఘము అనగానే మరి మీకు తెలియంది కాదు, యేసుక్రీస్తుల వారి స్వరక్తం ఇచ్చి సంపాదించింది అది. యేసుక్రీస్తుల వారి స్వరక్తంతో కట్టబడింది, సంపాదించబడిందే సంఘం. ఈరోజు మనమంతా ప్రభుని నమ్ముకున్నామన్నా, బైబిల్ పట్టుకున్నామన్నా, దీని అంతటి వెనకాల ఉన్న మహాశక్తి యేసుక్రీస్తుల వారు. ఆయన ప్రాణ త్యాగం, ఆయన శిలువ రక్తమే ఈరోజు మనల్ని సంఘంలోనికి చేర్చింది. అయితే ఒక మంచి సంగతి ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. అదేంటి అంటే, దేవుడు ఇండివిజువల్గా ఒక వ్యక్తి పట్ల ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి ఆలోచనలు అయితే కలిగి ఉన్నాడో, సంఘం పట్ల కూడా దేవుడు చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు అన్నది వాస్తవం. ఈ సంగతి చాలా మందికి, సంఘాలు కట్టిన వారికి కానీ, సంఘాలు నడిపిస్తున్న వారికి కానీ చాలా మందికి ఈ విషయం తెలియదండి. సంఘము అనగానే యేసుక్రీస్తుల వారి శరీరం, దానిలో ఎన్నో అవయవాలు, శిరస్సు ప్రభువు. ఈ శరీరం అనేది జీవం కలిగినదిగా కదులుతూ కార్యక్రమాలలో ఉండాలి అన్నది బైబిల్ చెప్పిన వాస్తవం. అందుకే మీరు తెరల మీద కొన్ని చూపించారు. ఆ నిమిషాలు 20 నిమిషాలు 25 నిమిషాలు అన్ని చూపించడానికి పడుతుందని కొన్ని కట్ చేసి కొన్ని మాత్రం మీకు చూపించాము. మీకు కనబడినవి చాలా ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు ఒక్క సంవత్సర కాలంలో ఎందుకు చేశాము అంటే, దేవుడు అనే ఆయన సంఘాన్ని కట్టిన తర్వాత, సంఘంలోనికి తన పిల్లలందరినీ చేర్చిన తర్వాత, ఆ చేర్చబడిన సంఘం లేదా కట్టబడిన సంఘం పట్ల ఎన్ని ఆశలు పెట్టుకుని ఉన్నాడో, ఎన్ని కలలు కన్నాడో ఈరోజు మీరు వినాలి. దేవుని పిల్లలారా, సహజంగా ఈరోజు సంఘం అనగానే ఎలా మారిపోయాయి సంఘాలు అంటే, ఆదివారం ఆరాధనకు వెళ్ళి రావటం, సోమవారం నుంచి శనివారం వరకు వారి పనుల్లో వారు ఉండటం, మళ్ళా తిరిగి ఆదివారం రాగానే సంఘానికి వెళ్ళాలి. ఇది మాత్రమే సంఘం అనుకున్నారు. ఇది మాత్రమే యేసుక్రీస్తుల వారు కట్టిన సంఘం అని చాలా మంది భావించారు. నిజానికి ఆదివారం ఒక రోజు వెళ్ళి గుడికి తర్వాత వచ్చేస్తానండి. అందుకే ఈ మధ్యకాలంలో సంఘాలలో ఉంటున్న సభ్యుల మధ్య పెద్దగా ప్రేమానురాగాలు లేకపోవడానికి ఇది పెద్ద కారణం అండి. ఎందుకంటే రోజు కలుస్తూ ఉంటే సహోదరుడు కలుసుకుంటారు, సహోదరి కలుసుకుంటుంది, కష్ట సుఖాలు పంచుకుంటారు. దేవుళ్ళో ఎవరైనా ఒకరు పడిపోతూ ఉంటే మరొకరు తిరిగి లేపుతూ ఉంటారు. వారం అంతా సంఘం అంతా కదిలి దేవుడి పనిలో ఉంటున్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళతారు. ఏదో ఆదివారం మొక్కుబడిగా ఏమంటే ఆచారంగా ఒక గంట సేపు గుడికొచ్చి ఏమైనా అందరితో కూడా కనీసం మాట్లాడే అవకాశం లేకుండా వెంటనే టైం అయిపోగానే ఉరుకులు పరుగులు పెట్టి లోకంలోనికి వెళ్ళిపోతుంటే అది సంఘం ఎలా అవుతుంది? ఆ సంఘంలో ఆప్యాయతలు ఎలా ఉంటాయి? ఆ సంఘంలో ప్రేమ ఎలా ఉంటుంది? మీ అందరికీ చెప్తున్నానండి, మియాపూర్ కళాశాల ఈరోజు మీ కళ్ళ ముందు ఉంది. తమ్ముళ్ళు కోఆర్డినేటర్లు జ్ఞాపకం చేశారు. ఒక 5గురుగానో 10 మందిగానో చందనగర్లో ఒక చిన్న రీసెర్చ్ సెంటర్ని ప్రారంభించిన మేము అతి కొద్ది కాలంలోనే దాన్ని కళాశాలగా తండ్రి గారి మరి అనుమతితో కళాశాలగా మార్చుకుని చందనగర్లో మెయిన్ రోడ్డుకి వచ్చి అక్కడ కనీసం ఒక 30 మందో 40 మందో 50 మందిగా ఉన్న మనం ఈరోజు ఈ స్థితికి దినదినం అభివృద్ధి చెందుతున్నాం అంటే దీని వెనకాల అసలు సూత్రం చెప్తున్నానండి. సూత్రం ఏమీ లేదు. మేము ఒక్క ఆదివారం రోజు కలుసుకోవటం కాదు, సంఘం అంతా సోమవారం కలుసుకుంటాం, మంగళవారం కలుసుకుంటాం, బుధవారం కలుసుకుంటాం, గురువారం కలుసుకుంటాం, శుక్రవారం కలుసుకుంటాం, శనివారం లైవ్ చూస్తాం, మళ్ళీ ఆదివారం మళ్ళీ తిరిగి కలుసుకుంటాం. మేము ఎప్పుడు కూడా మియాపూర్లో ఉంటున్న మెయిన్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కలుస్తారండి. ఎక్కడ కలుస్తారు వీళ్ళు ప్రతిరోజు అంటే, ఏదో రోడ్డు మీద ఛాయ్ తాగడానికో లేదా హోటల్లో బిర్యానీ తినడానికో కాదు. వీళ్ళందరూ ప్రతిరోజు కలుసుకునేది బైబిల్ తరగతిలో. సోమవారం బైబిల్ తరగతిలో అందరూ కలుసుకుంటారు. ఏమండి, సంఘంలో ఏదైనా చేయాలనుకుంటే మాట్లాడుకుంటారు. ఎవరికైనా బాగోకపోతే అన్న ఎలా ఉన్నారని పలకరించుకుంటారు. మా బలం ఇదేనండి, మా స్ట్రెంగ్త్ ఇదే. ఈరోజు కళాశాల దినదినము అభివృద్ధి చెందుతుంది. సంఘానికి ఎంత ఆధిక్యత దేవుడు ఇస్తున్నాడు అంటే దీని వెనకాల ఏ రోజు ఖాళీగా లేకుండా కష్టపడటం. ఇటు రీసెర్చ్ సెంటర్లు నడిపిస్తున్న కోఆర్డినేటర్లు కష్టపడతారండి. వాళ్ళ వారం వచ్చేసింది అనేసరికి చక్కగా మరి సెంటర్ని రెడీ చేయటం, వస్తున్న వాళ్ళందరికీ భోజనాలు సిద్ధం చేయటం. ప్రతి రీసెర్చ్ సెంటర్లోనూ ప్రతిరోజు ప్రతి వారం జరుగుతున్న తరగతిలో వాళ్ళు భోజనాలు సిద్ధం చేసి ఒక పక్క బైబిల్ నేర్పిస్తూ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపిస్తారు. అలా కోఆర్డినేటర్లు కష్టపడుతున్నారు. దానికి అనుసంధానంగా ఉన్న సభ్యులు, విద్యార్థులు కష్టపడుతున్నారు. సంఘంలో ఉంటున్న మెయిన్ పెద్దలు కష్టపడుతున్నారు. మేము అందరము కలిసికట్టుగా ప్రేమానురాగాలతో కష్టపడుతున్నాం దేవుడి కోసం. అందుకే మాతో దేవుడు ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాడు, ఎంత తోడుగా ఉంటున్నాడు. నిజంగా మేము చేయగలమా?
మా వల్ల అవుతుందా అన్న కార్యక్రమాలు కూడా దేవుడు మాతో జరిగిస్తున్నాడు ఆయన మహిమ కోసం. ఇదంతటికీ కారణం ఖచ్చితంగా వాక్యానుసారంగా సంఘంలో ఉంటున్న సభ్యులమైన మేము అందరము ప్రేమానురాగాలు కలిగి దేవుడి పాదాల చెంత మేము కూర్చున్నాం. ఈరోజు మీరు నడిపించండి, మీరు తీసుకుని వెళ్ళండి, మీరు మాతో తోడుగా ఉండండి, మాకు కార్యక్రమాలు ఇవ్వండి, మాకు పని ఇవ్వండి. మా ప్రార్థనలో ఎప్పుడు మేము దేవుడిని ఇవే అడిగేవండి. నిజంగా ఇంతమందిగా కలిసి మేము ఒక చోట ఉంటున్నా ఏమండి, మా మా మధ్యలో విభేదాలు లేవు, మా మధ్యలో ఏమండి పొరపచ్చులు లేవు, చక్కగా అందరం కలిసిపోతారు. అందరూ ఇటు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి. నిజంగా మీరు చూస్తారండి, చివరిలో చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడానికి మేము ప్లాన్ చేసాం. అప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, వాళ్ళు చేస్తాను పని చెప్తాను. నిజంగా సంఘంలో ఉంటున్న చంటి బిడ్డ కానించండి, యవనస్తులు కానించి, వృద్ధులు కానించి, అసలు ఎవ్వరూ ఖాళీగా లేకుండా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక భారం ఎత్తుకుని బాధ్యత ఎత్తుకుని కష్టపడతారండి. అందుకే దేవుడు మాకు తోడుగా ఉంటున్నాడు. అందరం కలిసిగా ఉన్నాం, కలిసికట్టుగా ఉన్నాం. అందరము మేము దేవుడు మాకు ఏ పని ఇస్తాడని ఎదురు చూస్తున్నాం కనుకే చక్కగా మా వెనకుంటున్నాడు. మాతో దైవ కార్యక్రమాలు తండ్రి జరిగించుకుంటున్నాడు. దేవుని పిల్లలారా, బైబిల్లో ఒక సంఘం అండి, ఇలాగా దేవుడు పక్షాన నిలబడిన ఒక సంఘం. ఆ సంఘపు ఛాయలు నిజంగా మా సంఘం పైన ఉన్నాయి అని చెప్పడానికి ఎటువంటి అతిశయం లేకుండా వాక్యాన్ని బట్టి ఒక దైవజనుడిగా ఒకనాడు ఒక సంఘానికి కనబడిన ఛాయలు ఏవైతే ఉన్నాయో, దాని పోలికలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు దేవుడు మహాకృప మాకు వాక్యం నేర్పించిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి ప్రోత్సాహం, అలాగే జాన్సన్ అన్నయ్య, ప్రసన్న అన్నయ్య, వీళ్ళందరి సహకారంతో, వాళ్ళ సూచనలు సలహాలతో నిజంగా ఇదంతా మేము ఈరోజు జరిగించగలుగుతున్నాం. బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘం అంటే ఏంటో, సంఘం అనేసరికి ఆ సంఘం పైన దేవుడు మోపుతున్న భారం ఏంటో, బాధ్యత ఏంటో మీకు చెప్తానండి. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, సేవకులు కూడా సంఘం అనేసరికి ఆదివారం ఆరాధన పెట్టాలి, అందరినీ రప్పించుకోవాలి, ఏదో ప్రార్థన చేయాలి, ఇంటికి పంపించేయాలి, అయిపోయింది అనుకుంటున్నారు. కాదండి, సంఘం పైన దేవుడు మోపిన ఒక భారం ఉంది, బాధ్యత ఉంది. ఈ రాత్రి మీకు అది చెప్తాను నేను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, అందరూ దయచేసి బైబిల్ చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం అందరూ చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నారు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు మీకు రాస్తున్నాను. జీవము గలి దేవుని సంఘం, దేవుడి మందిరం అన్న, ఇదిగో ఈరోజు మనం కూర్చున్న ఈ సంఘమే దేవుడికి మందిరం అండి. ఇందులో జనులు ఎలా ప్రవర్తించాలో నేను నీకు చెబుతాను అని చెప్పి, ఆ తర్వాత మాట మీరు జాగ్రత్తగా పట్టుకోండి. నీకు రాయిచున్నాను అన్న తర్వాత నెక్స్ట్ చూడండి, అక్కడ ఆ సంఘము సత్యమునకు స్తంభం, సత్యానికి ఆధారం. ఆ సంఘం అన్నాడు చూసారా? ఆ అన్న పదం ఎంతమంది బైబిల్లో చెప్పండి? ఆ సంఘం అని ఆ అన్న పదం ఎంతమంది బైబిల్లో ఉంది? మీ బైబిల్లో లేదా? నా బైబిల్లో ఉంది. ఉందా? ఆ సంఘం అన్నాడు కదా, ఇంతకీ ఏ సంఘం? బాగా ఆలోచించండి. ఆ సంఘం అన్నాడంటే ఏదో సంఘం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, అంతే కదండి. ఆ సంఘం, తిమోతి, ఆ సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం, సత్యానికి ఒక స్తంభంగా మారిపోయింది ఆ సంఘం అన్నాడు. అందుకే ఏ సంఘం? ఇదిగో నీకు ఇంకో మాట చెప్తున్నాను, సత్యానికి ఆ సంఘం స్తంభంగా మారడమే కాకుండా సత్యానికి ఆ ప్రాంతంలో అదే ఆధారంగా మారిపోయింది. ఎవరికి సత్యం కావాలన్నా ఆ సంఘానికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఏ సంఘం అండి అది? ఏ సంఘం చెప్తానండి. నిజంగా భలే ఆనందం వేసిందండి. ఈ పాఠం చెప్పాలనుకున్నప్పుడు నాకు సమయం తక్కువ ఇచ్చారు. నడిపించే వాళ్ళు ముందే చెవిలో చెప్పారు, ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి, రోజులో గంట ప్రసంగం చెప్తే కుదరదని. అందుకని కట్ చేసుకుంటూ వెళ్తున్నానండి. నిజంగా మంచి సందర్భం, నిజంగా బైబిల్లో ఇంతకాలం మనం చదివేం కానీ నిజంగా ఇదా విషయం అని మీరు ఆనందపడిపోయే సందర్భాన్ని ఎత్తానండి. త్వరగా ముగించేస్తాను. అయితే ఆ సంఘం అని పర్టికులర్గా పౌలు గారు తిమోతి గారితో ఉచ్చరిస్తున్న ఆ సంఘం ఏది అని మీరు ఆలోచిస్తే, అసలు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు, ఏ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడో అర్థమైతే ఆ సంఘం ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయానికి వద్దాం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక వద్దాం, 3వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మీరు చదువుకుంటున్న పత్రికే, 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. అంటే ఇప్పుడు ఏమంటే తిమోతి గారితో ఈ మాట రాస్తూ ఏ సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? నువ్వు ఎఫెసు సంఘంలో నిలబడాలి, ఎఫెసు సంఘంలో ఉండు. ఎందుకంటే ఆ సంఘం చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బాగోలేదు. జాగ్రత్తగా వినండి. ఆ సంఘానికి చుట్టుపక్కలన్నీ కూడా అబద్ధపు బోధలు, కల్పిత కథలు, బైబిల్ తక్కువ, బైబిల్లో విషయాలు ఎక్కువ. అమెరికాలో ఏదో జరిగిందట, ఆఫ్రికాలో ఎవరో వ్యక్తి ఉన్నారట. ఎప్పుడు చూడండి ఏమండి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఏమంటే వాక్యం చెప్తున్న వాళ్ళందరూ నోట కథలు 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 పిట్ట కథలండి. అవే చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. నాయనా, ఎఫెసు సంఘం చుట్టూ పరిస్థితులు బాగోలేదు. అక్కడంతా కూడా కల్పిత కథలు, వంశావళుల గురించిన వివాదాలు, ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి కనుక నువ్వు ఎఫెసులో నిలబడాలి, ఎఫెసును నువ్వు నిలబెట్టాలి. ఎఫెసు సంఘానికి నువ్వు జాగ్రత్తగా దూతగా ఉండి అక్కడున్న పిల్లలెవరో కూడా అసత్యంలోనికి వెళ్ళిపోకుండా నువ్వు కాపాడాలి అన్నాడు. జాగ్రత్తగా వినండి. మళ్ళీ చదువుతారా 3వ వచనం ప్రారంభంలో, నేను మాసిదోనియాకు వెలుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు. అంటే ఆ చుట్టుపక్కల కానివ్వండి, ఆ సంఘంలో ఉన్న కొందరు కానివ్వండి, సత్యానికి భిన్నమైన బోధలు తెచ్చారు. ఏమండి ఈరోజు క్రైస్తవ విశ్వాసుల పరిస్థితి కానివ్వండి, సంఘాల పరిస్థితి కానివ్వండి ఎలా మారిపోయింది అంటే, ఎవరైనా వాక్యాన్ని తప్పుగా చెప్తున్నప్పుడు, ఏమంటే వాక్యం తప్పు చెప్తున్నారు అంటేనండి చాలా మంది విశ్వాసులకు నచ్చదు, సంఘ కాపరులకి నచ్చదు, సంఘాలకి నచ్చదు. అంటే అతను తప్పు చెప్పినా, తప్పుడు బోధ చెప్పినా మనం జై కొట్టాలి అన్నట్టుగానే ఉండిపోయారండి మనుషులు. ఏమన్నా అతను సేవ చేస్తున్నాడు కదండి, సేవకుడు కదండి, ఏమో అనకూడదని అంటారు. అలాగే ఎలాగవుతుందండి? ఇక్కడ మీరు పర్టికులర్గా మీకు బైబిల్ వస్తే సత్యానికి భిన్నమైన బోధ చేస్తున్నారు అక్కడ. తిమోతి, నువ్వు అక్కడ ఉండాలి, వాళ్ళని ఖండించాలి, వాళ్ళు చెబుతున్న అబద్ధాన్ని పట్టించాలి, ఆ ఎఫెసులో కట్టిన మన సంఘాన్ని సత్యంలో నువ్వు నిలబెట్టాలి అన్నాడు. అంటే మొత్తం మీద ప్రస్తావన ఎఫెసు సంఘం గురించి జరుగుతుంది. అదే మీరు 3వ అధ్యాయం 15వ వచనానికి వెళ్ళేసరికి అంటున్నాడు, ఆ సంఘాలను జాగ్రత్తగా కాపాడాలి తిమోతి. ఎందుకంటే ఆ సంఘమే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. మీరు బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు ఏవో సింక్ అవుతూ ఉంటాయి. ఏం సింక్ అవుతున్నాయి? మనం ఎక్కడ నిలబడ్డాం చెప్పండి. ఇప్పుడు సత్యాన్ని మేము చెబుతాం, సత్యవాక్యాన్ని చెబుతాం. మన నోట ఎక్కువగా వచ్చే మాటలు అవే కదండి. చాలా మందికి ఈ మాట కూడా నచ్చదు. ఏ మాట? సత్యవాక్యం అంటారు ఏంటంటే, అంత వాక్యం సత్యమే కదా అంటారు వీళ్ళు. విచిత్రం ఏంటంటే, నేను పాఠం చెప్పాను, ఇలాంటి వాళ్ళందరికీ తాళాలు వేయించడానికి ఒక పాఠం రాసి మరీ చెప్పాను. అపోస్తులు సత్యవాక్యం అని ఎందుకు ప్రకటించారు? నెట్లో ఉంది, కావాలంటే చూడండి. అసలు అపోస్తులందరూ సత్యవాక్యం మాది సత్యవాక్యం ఏది పడితే వాక్యం కాదని ఏమండి వాళ్ళ బ్రతుకున్న కాలంలో ఆ సత్యవాక్యం కోసం పెద్ద పెద్ద పోరాటాలు చేశారు వాళ్ళు. అంటే వినబడేదంతా సత్యం కాదు, వినబడేదంతా వాక్యం కాదు. ఎందుకంటే అపవాది రూపం మార్చి బోధకుల రూపంలోనికి వచ్చి ఈరోజు దేవుని పిల్లలకి దేవుడు చెప్పని సంగతులు చెబుతుంది. దేవుడు కాలానుగుణంగా బైబిల్లో కొన్ని మార్పులు చేశాడు. పాత నిబంధనలో ఇవ్వబడిన చట్టాలు వేరు, కొత్త నిబంధనలో ఇవ్వబడిన చట్టాలు వేరు. పాత నిబంధనలో ఇవ్వబడిన ఆశీర్వాదాలు వేరు, కొత్త నిబంధనలో ఇవ్వబడిన ఆశీర్వాదాలు వేరు. పాత నిబంధనలో ఇవ్వబడిన వాగ్దానాలు వేరు, కొత్త నిబంధనలో ఇవ్వబడిన వాగ్దానాలు వేరు. ఇదంతా కలగలిపి క్రైస్తవుడికి చెబుతూనండి ఈరోజు దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటి వైపు ప్రజలను మళ్లిస్తున్నారు ఈరోజు. కనుక ఒకప్పుడు ఎఫెసు సంఘానికి కూడా అదే పరిస్థితి ఉంటే, నాయనా ఆ సంఘాలను జాగ్రత్తగా కాపాడు. ఎందుకంటే ఆ సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. అంటే ఇంతకీ మాట్లాడుతున్నది ఏ సంఘం గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ఎఫెసు సంఘమా? అవునండి, నిజంగా ఈ సంఘం పని చేసిందండి. పౌలు గారు వెంటుండి
పౌలు గారి వెనకాల ఈ సంఘం చేసిన వీరోచిత కార్యక్రమాలు చదివితే ఈ రోజు నేను చెబుతాను, కొన్ని చెప్తాను, ఎక్కువ చెప్పలేను, టైం లేదు కదా, కొన్ని చెబుతాను. నిజంగా సంఘం అంటే అలాగుండాలా? సంఘం అంటే దేవుడి పక్షానాన్ని పోరాటాలు చేయాలా? సంఘం అంటే దేవుడి పక్షానాన్ని బాధలు పడాలా? సంఘం అంటే దేవుడి పక్షానాన్ని శ్రమలు పడాలా? సంఘం అంటే అంతటి భారాన్ని దేవుడి పక్షాన, సువార్త పక్షాన ఎత్తుకోవాలా? అవునండి. సంఘం అంటే ఏదో ఆదివారం కూడుకుంటున్నాం, రొట్టె రాశ తీసుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిపోవడం కాదు. సువార్త పక్షాన సంఘం కష్టాలు పడాలి, భారాలు భరించాలి. ఏమండి, నిజంగా ప్రారంభంలో చెప్పాను కదా, బైబిలులో సంఘాన్ని చూపిస్తాను, ఆ సంఘపు ఛాయలు మా మీద చూపిస్తాను అని. నిజంగా చెప్తున్నానండి, ఈరోజు ఈ సంఘాన్ని నడిపించడాన్ని, నేను నాతో పాటు ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ పడే కష్టాలు ఉంటాయండి. నిజంగా ఏమంటే నాకే చాలాసార్లు పిల్లలు అలా కష్టపడుతుంటే నాకేనండి జాలేస్తూ ఉంటుంది. నాకే ఎక్కడో బాగా కష్టాలలోనికి, ఆ బాగా పనిలోనికి మనం తీసుకెళ్ళిపోతున్నామని ఏమంటే చాలా నాకు ఒక్కొక్కసారి మనసు పిల్లల విషయంలో అలా కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. అదో రకంగా మనసు నాకు నెమ్మదైపోతూ ఉంటుందండి. రాత్రి మీరు నమ్మరు, నిన్న ఉదయం 9 గంటలకు బయలుదేరారండి ఇంట్లోంచి పిల్లలు ఇవన్నీ తీసుకురావడానికి, సరుకులు ఏమండి డెకరేషన్కి ఇదంతా చేయడానికి. నిన్న 9కి ఉదయం ఇంట్లోంచి వాళ్ళు ప్రారంభం అయితే కోటికి వెళ్ళారు, అన్ని కొనుక్కున్నారు. రాత్రి సాయంత్రం 4-5 అయింది. ఆ టైంని మళ్ళీ ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించిన ఏవో స్కిట్ పనులు ఉంటాయి, అవి చేశారు. మళ్ళీ వెంటనే అక్కడి నుంచి పరుగున రాత్రి ఇక్కడికి వచ్చారు. తెల్లవారుజామున 4 గంటల వరకు ఇదంతా చేశారండి. తెల్లవారుజామున 4 ఇదంతా చేయడానికి. ఆ 4 అయింది, పడుకోవడానికి ఏమన్నా ఉందంటే ఇంకా కిరాణా కొనాలి, భోజనాలకి కూరగాయలు కొనాలి. ఎవరు పడుకోలేదండి. మళ్ళా ఏమంటే ఇక్కడే కూర్చున్నారా, దోమలు కొట్టుకున్నారు ఒక అరగంట, 4:30-5. మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోయారు, కూరగాయలు తెచ్చారు, వంటల్లోకి వెళ్ళిపోయారు, వంటలు ఉండారు. మళ్ళీ స్నానాలు చేసి మీ మధ్యలో కూర్చున్నారు. ఏంటి నిద్రలేని రాత్రులా? దేనికోసం ఇది అంటేనండి, ఎవరి ఇంటి కార్యక్రమం కాదండి, ఎవరిదనుకుని చేస్తున్నారు తెలుసండి. ఇంత కష్టపడి పరలోకంలో నా తండ్రి పనిది. యానివర్సరీ, మమ్మల్ని కాపాడాడు తండ్రి సంవత్సరం అంతా, మా వెనకున్నాడు తండ్రి, మమ్మల్ని నడిపించాడు, మమ్మల్ని తన పనిలో వాడుకున్నాడు, సేవలో వాడుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలి, దేవుడికి మహిమకరంగా చేయాలి, అనేక మందిని రప్పించాలి, దేవుడి మాటలు చెప్పించాలి. మా సంఘం పడుతున్న కష్టాలు, మా సంఘం చేస్తున్న సేవ నా తోటి సహోదరులందరికీ చూపించాలి. మేము తండ్రి కోసం ఇంత బాగా బ్రతుకుతున్నామని వాళ్ళ ఆశ అండి, వాళ్ళ కలండి ఇదంతా. దేవుని పిల్లలారా, సంఘం అనగానే సత్యానికి స్తంభంగా మారిపోయి ఆ సత్యాన్ని సమాజంలోనికి పట్టుకుని వెళ్ళడానికి ఎన్నో శ్రమలు పడాలి. అది సంఘం అంటే. ఏది పడితే సంఘం కాదు, మీరు అమాయకులు అంతే. చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. నేను ఎఫెసీ సంఘం గురించి మాట్లాడాడు కదా, నిజంగా చేసిందండి ఎఫెసీ సంఘం క్రియలు, కార్యక్రమాలు కొన్ని చూపిస్తాను. సంఘాల చరిత్ర కావాలంటే మీరు అపోస్తుల కార్యాలు రావాలి. 19వ అధ్యాయానికి వెళదాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఈ ఎఫెసీ సంఘం ఏం చేస్తుందో కొన్ని మాటలు మనం చూద్దాం. 19వ అధ్యాయానికి రండి అందరూ. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయానికి మీరు వస్తే 9 నుంచి చదువుదాం ఒకసారి. 9 నుంచి 8 నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 19:8. తర్వాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, దేవుని రాజ్యమును గురించి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపి. ఇదంతా ఎఫెసీలో ఉండి ఎఫెసీ సంఘంతో పౌలు గారు జరిగిస్తున్న పరిచర్య ఇదంతా. ఏమండి వాదిస్తున్నాడట, ఏమండి ధైర్యంగా ఒప్పిస్తున్నాడట. ప్రభువే యేసుక్రీస్తుల వారి వలనే మీకు రక్షణ, ఆయనే మీకు పరలోకం ఇస్తాడు, ఆయనే మీ పాపాలను తీస్తాడు ధైర్యంగా ఆ రోజు మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఆ ధైర్యంగా ఆయన ఆ ప్రాంతంలో మాట్లాడడానికి గల కారణం అండి, ఆయన వెనక అప్పటికే ఏర్పడిన చిన్నపాటి సంఘం, కొద్దిపాటి సంఘం అండి. సంఘం ద్వారా జరుగుతున్న ఇవన్నీ మర్చిపోకూడదు. అలా మీరు కిందకు చదువుకుని వచ్చేస్తే 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను, అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచేను, దయ్యములు కూడా వదిలిపోయాయి. ఇదండి పౌలు గారితో జరిగిస్తున్నది. అయితే అక్కడ ఏం జరిగిందో మీకు చెప్పాలి. పౌలు గారు ఎప్పుడైతే ఈ సంఘంలో ఉంటున్న సేవకుడు ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తున్నాడో, ఏమంటే ఆ రోజు అక్కడ ఉన్న యూదులు కొంతమంది మంత్రగాళ్ళుగా మారిపోయారు. మంత్రగాళ్ళుగా మారిపోయిన యూదులు అంటున్నారు, నువ్వు అక్కడవేనట్టు దెయ్యాలు వెళ్ళగొట్టేది మేము వెళ్ళగొడతామని చెప్పి పౌలు గారికి స్థానంలో నిలబడి మేము కూడా దెయ్యాలు వెళ్ళగొడతామని దెయ్యాల దగ్గరికి వెళ్ళి యేసు నామమున పో అన్నారు వీళ్ళు. ఎవరు? మంత్రగాళ్ళు. అప్పుడు దెయ్యాలు అన్నాయి, మాకు యేసుప్రభు తెలుసు, యేసుప్రభు సేవకుడైన పౌలు తెలుసు, వాళ్ళు వెళ్ళమంటే వెళ్తాం, నువ్వెవడవరా అన్నాయి. అయ్యి దెయ్యాలు.
అసలు నువ్వెవడుగా మమ్మల్ని వెళ్ళమనడానికి? మమ్మల్ని వెళ్ళమనే అధికారం ఉంటే పౌలుకు ఉంది, లేదంటే యేసు ప్రభుకు ఉంది. నువ్వెవరు మమ్మల్ని వెళ్ళడానికి అని? మమ్మల్నే వెళ్ళమంటావని వెళ్ళమన్న వాడిని తిరగబడి తరిమి తరిమి కొట్టేది వేయాలి. బట్టలు చిరిగిపోయేలాగా ఊరంతా పరిగెట్టించేయండి. ఈ దెబ్బకి మీరు జాగ్రత్తగా వినండి, ఈ దెబ్బకి చుట్టుపక్కల వార్త అంతా మారుమరోగిపోయిందండి. అమ్మో, ఎఫ్సి సంఘంలో పౌలు గారు అని ఒక దైవజనుడు ఉన్నాడట, అక్కడ ఒక సంఘం ఉందట, వాళ్ళు సత్యాన్ని ప్రకటిస్తున్నారట, వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడతారట, వాళ్ళ దగ్గరికి వెళితే దెయ్యాలు గజగజ వణికిపోతున్నాయట, వాళ్ళలా ప్రయత్నించి ఇంకొకటి భంగపడ్డాడట. అమ్మో ఎఫ్సి సంఘం అండి, అమ్మో ఎఫ్సి సంఘం అండి అని సంఘం యొక్క ఖ్యాతి నలుమూలలా వ్యాపించిపోయిందండి. ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలుసండి, పౌలు గారు దెబ్బకి, ఆ సంఘం చేస్తున్న పరిచర్య దెబ్బకి, ఎందుకంటే పౌలు గారు ఒక్కడు సేవ చేయలేడు కదండి, వెనకాల ఎవరు ఉండాలి? సంఘం ఉండాలి. ఏమంటే మీకు సంఘంగా మనం అందరం ఆనందపడే మాట చెప్తాను. నేను మీ మధ్యలో లేను అని మీరు అనుకుంటారు చాలా మంది మీటింగ్లకు వెళ్ళినప్పుడు. కానీ విషయం ఏంటి తెలుసా? ఆ సభలో వేదిక మీదకి పిలిచేటప్పుడు నన్ను ఏమని పిలుస్తాడు తెలుసా? సినన్ వచ్చాడు పైకి రండి అని పిలవరు. అక్కడ ఏమని పిలుస్తారు తెలుసా? సిబిటి మియాపూర్ ప్రిన్సిపాల్ గారు వచ్చారు అంటే నాకు ముందు ఏం వస్తుంది చెప్పండి? అక్కడ సంఘం పంపింది, మియాపూర్ సంఘం ఇతను ఇక్కడికి పంపించింది మనకు వాక్యం చెప్పడానికి. ఆయన వచ్చాడు ఇక్కడికి. అలాగే పౌలు గారు ఏ ప్రాంతంలోనికి సేవకి వెళ్ళినా, పౌలు గారు ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినా, ఆ రోజు అక్కడ వెనకున్నది ఎఫ్సి సంఘం అండి. నిజంగా ఆ సంఘము, ఆ పౌలు గారి జ్ఞానము, ఆ పౌలు గారు చేయించిన కార్యక్రమాలకి ఏం జరిగింది అక్కడ అంటే, ఈ మంత్రగాళ్ళు ఎప్పుడైతే మంత్రాలు వేశారో, మంత్రాలకి దెయ్యం పోవట్లేదో, అప్పుడు వాళ్ళకి ఒరిజినల్గా ఒకటి రిలీజ్ అయ్యారండి. ఏం రిలీజ్ అయ్యారంటే, ఇంతకాలం మనం నేర్చుకున్న టక్కు టమారు విద్యలు, ఈ మంత్రాలన్నీ కూడా దిగదుడిపే, ఇవన్నీ అబద్ధము, ఇవన్నీ తప్పు, దైవశక్తి ఒకటి ఉంది, ఆ దైవశక్తి వలన పౌలు గారు చేస్తున్నారు తప్ప ఈ మంత్రాల వలన ఎలాంటి కార్యక్రమాలు జరగనప్పుడు కొన్ని వేల రూపాయలు పెట్టి పుస్తకాలు తెచ్చుకుని మంత్ర విద్యలు మనం ప్రకటించడం ఎందుకని? ఎఫ్సి సంఘం దెబ్బకండి మంత్రగాళ్ళందరూ మంత్రాలు నేర్చుకోవడానికి తెచ్చిన పుస్తకాలన్నీ నరుటి రోడ్డు మీద వేసి తగలబెట్టేశారు. మీరు చూడండి సంఘం అంటే ఎలాగుందో. కింద చదవండి ఎంత బాగుంటుందా కిందకి వెళ్ళేసరికంటే 19 వచనం చూడండి. 19 వచనం, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వారిని కాల్చివేసిరి. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. చూసారా, ఆ సంఘం ద్వారా ఏం వ్యాపిస్తుంది అంటే అక్కడ వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది. వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది. నేను ప్రారంభంలో చెప్పాను కదండి, 10 మంది చందనాకులు మేము, ఈరోజు 100, 150. మా ద్వారానండి రకరకాల ఏమండి, మేదిపట్నంలో ఒక సెంటర్, మీరు ఇప్పుడు ఇందాక తమ్ముడు మాట్లాడాడు కర్ణాటకలో. తమ్ముడు మాటలు చాలా మందికి కొన్ని మాటలు అర్థం అవ్వ కూడా ఆ కుర్రోడు మాట్లాడేవి, ఎందుకంటే ప్యూర్ తెలుగు రా తమ్ముడికి. మన దగ్గరకు వచ్చేవాడు, చక్కగా ఇక్కడ వాక్యం నేర్పించాం, తమ్ముడితో పరీక్షలు రాయించాం, నాయన నువ్వు కర్ణాటక ప్రాంతంలో సేవ చేయాలి, నిలబడు, మీ వెనకాల మేము ఉంటాం సంఘంగానని తమ్ముడు నిలబెట్టాం. ఆ ప్రాంతంలో ఏమండి ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఏమంటే వర్షిప్ జరుగుతుంది ప్రతిరోజు సాయంత్రం. భవిష్యత్తులో నేను కూడా ఈ మియాపూర్లో ఆరాధన ముగించుకుని మరలా అక్కడికి ఆరాధనకు వెళ్ళాలి అని చాలా ఆశపడుతున్నాను. ఆ ప్రాంతంలో నిలబెట్టాలి ఒక సంఘాన్ని. అంటే మన ద్వారా దేవుడు ఏం చేయిస్తున్నాడు అంటే వాక్యం ప్రబలం అవుతుంది, వాక్యాన్ని వ్యాపింపచేస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు ఏ సంఘానికి తోడుగా ఉంటాడు, ఏ సంఘానికి దేవుడు సహకారం చేస్తాడు అంటే, సంఘం అనగానే ఆస్తులు కూర్చుకోవటం, సంఘం అనగానే ఏమండి మరి మీకు తెలియదు కాదు కదా సంఘాల పరిస్థితి ఈ రోజు ఎలాగుందో. నేను అక్కడ ఆస్తి కొన్నాను, ఇక్కడ ఆస్తి కొన్నాను, అక్కడ పొలం కొన్నాను, ఇక్కడ స్థలాలు కొన్నాను. ఏమండి ఈరోజు సంఘం అనగానే ఆస్తులు, పొలాలు, బిల్డింగ్లు కట్టుకోవడం ఆశీర్వాదం అనుకుంటున్నారు. సంఘము అనగానే సంఘము ద్వారా దైవజనులు సిద్ధం కావాలి, మర్చిపోకండి. సంఘము నుండి దైవజనులు బయలుదేరాలి. సంఘములో వాక్యం నేర్చుకున్న వారు మరొక ప్రాంతానికి వెళ్ళి, ఇదిగో ఈ సంఘము ద్వారా నేను వాక్యం నేర్చుకుని పలానా ప్రాంతంలో సేవ చేస్తున్నాను అని సంఘము దైవ సేవకులను తయారు చేయాలి. ఈరోజు మనం చేస్తున్నది అదే. పరీక్షలు రాయిస్తున్నాం పిల్లలతో, ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళు నిలబెడుతున్నాం. వెళ్ళండి మరొక ప్రాంతాన్ని ఎన్నుకోనండి, అక్కడికి వెళ్ళండి, మీరు సేవ చేయండి, మీ వెనకాల సంఘంగా మేము అందరూ ఉంటాం. చూసారండి, నేనే ఉంటాను, నా తర్వాత ఇంకొక అతను ఉంటాడు, నా తర్వాత ఏమండి ఈ రోజు మీకు తెలియదు కాదు బయట సంఘాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే, అయ్యగారు పాస్టర్ గారు ఇప్పుడు నెక్స్ట్ ఎవరు చెప్పండి, తక్కువ చెప్పేస్తారు మీరు. నెక్స్ట్ ఎవరు? వాళ్ళ అబ్బాయే. విశ్వాసం ఎవరినైనా వేదిక మీద ఎక్కించి ప్రసంగికుని చేయమనండి.
అది కేవలం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్లో జైశాలి గారు మాత్రం చేశారండి. ప్రపంచంలో అసలు ఎవడునండి, ప్రపంచంలో ఎవడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ ముత్తాతలను దైవజనులు చేయటం, ఎవడు వాళ్ళకి వేదికలు ఎక్కించడం తప్ప కిందన్న ఒక విశ్వాసాన్ని దైవజనుని చేసి పక్కన కూర్చోబెట్టుకున్నది ఎవరు చెప్పండి? దైవజనులైనా ఎవడు పిడి సుందరరావు గారు, జైశాలి గారు మాత్రం ఇచ్చేశారు. ఎవడు మేము ఎవరో ఆయనకి తెలియదండి, మేము ఎవరో ఆయనకి తెలియదు. ఎవడు నిజంగా ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నాం, పరీక్షలు రాసాం, వెళ్ళి డాడీ మేము పరీక్షలు రాసాం డాడీ సేవ చేయాలనుకున్నాం, వెళ్ళిపోండి అయినా ఒక ప్రాంతాన్ని ఎన్నుకోనండి, మీ వెనకాల నేను తోడుగా ఉంటాను, వెళ్ళి అక్కడ సేవ చేయండి. ఎవడండి మమ్మల్ని చేశాడండి. మరి ఆయన దగ్గర నేర్చుకున్నా మేము ఆయనలాగే బ్రతకాలి కదా. ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్న తర్వాత ఆయన లక్షణాలే మాలోనికి రావాలి కదా. అందుకు మేమేం చేస్తున్నాం అంటే, తమ్ముళ్ళు రండి వాక్యం నేర్చుకోండి, మీరు చక్కగా దేవుడు సేవ చేయండి, మరొక ప్రాంతానికి వెళ్ళండి, మేము అది చేస్తున్నాం. ఇది జరగాలి సంఘాలలో. అంతే తప్ప మీరు ఆదివారం గుంపుగా లక్షలు రండి, 2000 రండి, 10,000 రండి, ఆ 10,000 మంది వస్తున్నారు, 20,000 మంది వస్తున్నారు, ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏం ఉపయోగం వాళ్ళతో? నువ్వు ఎంతమందిని తయారు చేసావు దేవుడి కోసం? నువ్వు ఎంతమందిని నిలబెట్టావు? ఎంతమందిని ఇతర ప్రాంతాలకు పంపించావు? ఎంతమందిని దైవజనులుగా మార్చావు? నువ్వు ఏముండదు, అంకి చెప్పుకుంటారు అంతే, మాది 2,000 అది 2,000 అని. ఏం ఉపయోగం? నువ్వు ఒక్కడినైనా దేవుడికి పనికొచ్చేవాడిగా నువ్వు తీర్చిదిద్దనప్పుడు నీ దగ్గర 1000 ఉంటే ఏంటి, లక్షలు ఉంటే ఏంటి? మా దగ్గర 10 మంది ఉంటే చాలు, మా దగ్గర 100 మంది ఉంటే చాలు. అందులో ఒక 10 మంది 20 మంది దైవజనులు తయారు చేస్తాం. పలానా ప్రాంతానికి వెళ్ళండి, సేవ చేయండి, భవిష్యత్తులో చూడండి. నా ఆశ అండి, నా కలండి, నేను చనిపోయే లోపు చాలా మందిని నిలవబెట్టి వెళ్ళిపోతాను. నేను చాలా ప్రాంతాలకు దీని ద్వారా ఏమంటే సువార్త వ్యాప్తిని వ్యాపింపచేసి చాలా ప్రాంతాల్లో దీనికి అనుసంధానంగా సంఘాలు కట్టి దేవుడిలో కన్ను మూసి వెళ్ళిపోవాలన్న ప్రణాళికతో పనిచేస్తున్నాను అంతే. అది కారణం, ఇది బైబిల్ అలా బ్రతకమని బైబిల్ చెప్తుంది. పౌలు గారు చూడండి, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఎఫెసీలో సంఘం కట్టాడు. ఆ సంఘం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అబద్ధాలన్నింటినీ పడగొడుతున్నాడు, ఆ చుట్టుపక్కల ఉన్న అసత్యాలన్నీ పడగొడుతున్నాడు. నిజంగా సంఘం అంటే ఇదా అని మారు మ్రోగిపోయింది ఒకప్పుడు. అందుకే తిమోతితో పత్రిక రాస్తున్నాడు, ఇంత మీరు చదువుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది అది ఏమని. సంఘం అనగానే ఇదిగో మందిరం అనగానే సంఘం అయినా, ఆ సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో నువ్వు చెప్పినైనా, ఆ సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. అంటే సంఘం అనగానే, సత్యం అనగానే వాక్యాన్ని వ్యాపింపచేసేది. సంఘము ద్వారా వాక్యం వెళ్ళిపోవాలి, సంఘము ద్వారా ఆత్మలు రక్షించబడాలి, సంఘము ద్వారా ప్రేమానురాగాలు వృద్ధి అవ్వాలి, సంఘము ద్వారా ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబాలన్నీ ఏక కుటుంబం అయిపోవాలి, అందరూ ఒక్కటైపోయి దేవుడి దగ్గరికి సిద్ధపడాలి. ఇదండి సంఘం అంటే. సంఘం అంటే ఇది. ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబాలన్నీ ఒక్కటవటం సంఘం అంటే. ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే ఆ పక్కన ఉన్న అతను ఎవరో నీకేం తెలుస్తుంది? అతనితో నీకు ప్రేమ ఏముంటుంది, అనురాగం ఏముంటుంది? నువ్వు మర్చిపోతున్నావేమో. నువ్వు నిజంగా భక్తిలో బ్రతికితే, నువ్వు నీతిగా బ్రతికితే, నువ్వు అతని పక్కనే పరలోకంలో కూర్చోవాలి. పక్కనే ఉన్న అతను ఎవరో నీకు తెలియనప్పుడు, పక్కనే ఉన్న అతనితో నీకు సత్సంబంధాలు లేనప్పుడు దేవుడు అసలు పరలోకం రాణిస్తాడు? ఇక్కడే కలిసి ఉండలేకపోతే, ఇక్కడే ప్రేమతో ఉండలేకపోతే నిజంగా పరలోకం మనం వెళతామో ఒకసారి ఆలోచించుకోవాలండి. సంఘం అనేసరికి చాలా వాటికి నమూనా. పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎన్నో కలలు కని లోకంలో నుండి మనల్ని అందరినీ ప్రభువులోనికి నడిపించి, ప్రభువులోనికి వచ్చిన మీరు అందరూ ఒక్కటైపోండి, వీఆర్ వన్, ఒక ఫ్యామిలీ అయిపోవాలి మీరంతా. ఆ ఫ్యామిలీగా నా పని చేసి నా దగ్గరకు వచ్చేయండి. ఇదండి సంఘం అంటే. ఇంకా చెప్పనండి, ఎవడు ఈరోజు భూమి మీద చాలా రకాల కార్లను తయారు చేసే కంపెనీలు ఉంటాయి, బళ్ళు తయారు చేసే కంపెనీలు ఉంటాయి. సంఘము అనగానే ఏమంటే ఆత్మలను రక్షించే కర్మాగారం ఇది. ఇది చాలా మందికి తెలీదు. సంఘము అనగానే భయంకరమైన నిత్యాగ్ని దండనకు పాతాళానికి వెళ్ళిపోతున్న ఆత్మకు వాక్యం చెప్పి వాళ్ళని పనిలో పెట్టి పరలోకంలో ఉన్న కన్న తండ్రి కలలు పండించేవాడిగా తీర్చిదిద్ది పరలోకానికి సిద్ధం చేసే కర్మాగారం, పరిశ్రమ సంఘం అంటే. ఆ పరిశ్రమ ఎప్పుడు రన్ అవుతుంది, ఎప్పుడు పరిశ్రమ డెవలప్ అవుతుంది అంటే, ఆ పరిశ్రమలో ఉంటున్న వాళ్ళు అందరూ చక్కగా పని చేస్తుంటే ఆ పనిని బట్టి ఆ కంపెనీ డెవలప్ అవుతుంది, ఆ కర్మాగారం డెవలప్ అవుతుంది. ఈరోజు మనం అందరూ పని చేయండి, అందరూ పని చేయండి అని అందరికీ పని ఇస్తూ ఉండే సంఘంలో. కారణం ఏంటంటే పని చేస్తూ ఉంటే డెవలప్ అవుతారు, పని చేస్తూ ఉంటే పక్క వాళ్ళు కూడా డెవలప్ అవుతారు, దేవుళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఒకనాడు పౌలు గారు చేసిన పౌలు గారి ప్రయాణాలు అన్ని మీరు చూడండి. ఒక్కొక్క చోటకి వెళ్తాడండి, సంఘాన్ని కడతాడు, ఆ సంఘం మీద నాయకులు పెడతాడు, దైవజనులు పెడతాడు, మీరు జాగ్రత్త సేవ చేసుకోండి అంటాడు, మరో ప్రాంతానికి వెళ్తాడు. ఇదండి, అలా వెళ్ళిపోవాలి. వాక్యము వ్యాపింప చేయాలి, ప్రభువులోనికి అనేక మందిని నడిపించాలి. సంఘం అంటే ప్రభువులోనికి వచ్చిన, సంఘంలోనికి వచ్చిన వాళ్లకు సత్యవాక్యం చెప్పి వాళ్ళలో ఏమైనా లోపాలు ఉంటే, ప్రభువుకు నచ్చనవి ఉంటే వాక్యంతో హెచ్చరించి గద్దించి తప్పులు దిద్ది మీరు అలా దేవుడి కోసం బ్రతకండి అని
ఖచ్చితమైన సన్మార్గంలో, పరలోకపు మార్గంలో పెట్టేదే సంఘం. నిజంగా ఈ ఎఫ్సి సంఘం గురించి చివరిలో ప్రకటన గ్రంథంలో పౌలు గారు ఒక మాట రాస్తారు, అది చెప్పి ముగిస్తాను నేను. ఎంత మంచి సాక్ష్యం దేవుడు పౌలు గారు కట్టిన సంఘానికి దేవుడు ఇస్తున్న సాక్ష్యం మీరు చూస్తేనండి చివరిలో ప్రకటన గ్రంథంలో నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ప్రకటన గ్రంథం మీరు చూడండి, 22వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి ఒక 2-3 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చదువుదామండి. 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించి వాడు చెప్పు సంగతులేవనగా, 2వ వచనం చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఎవరితో చెప్తున్నాడు ఇది? ఎవరితోని? ఎఫెసు సంఘంతో చెప్తున్నాడు. సంఘమా, నీ కష్టం నాకు తెలుసు. అంటే సంఘం కష్టపడాలా? సంఘం కష్టపడాలా? బాగా వినండి, ప్రశ్న అడుగుతున్నాడు. సంఘం కష్టపడాలా? కష్టపడాలి. కానీ ఈరోజు చర్చిల పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నువ్వు లోపలికి రాని ఆయన మెత్తటి చైరేస్తాం, ఫ్యాన్కి ఉక్కిపోతావేమో, చుట్టూ ఏం పెట్టేస్తాం? సెంటర్లు వేసి పెడతాం. వచ్చి చల్లగా కూర్చుని ఏమైనా నిద్రొస్తే కునికేసుకుని ఇంటికి వెళ్ళిపో. ఇదేనా సంఘం? చిచ్చిచ్చి సంఘమా? సంఘమా అండి? రోడ్ల మీద పడండి మా పిల్లలు చేసేవారండి ఒకప్పుడు కష్టాలు. మీటింగ్ ఉందనేసరికి స్టిల్ ఇప్పటికీ కూడా పోస్టర్లు అతికించడానికి గవర్నమెంట్ బ్యాన్ చేసిందని కరపత్రాలు పట్టుకుని తిరుగుతారండి. ఇప్పటికీ తిరుగుతున్నారు. ఎక్కడైనా మీటింగ్ అయితే ఆ పల్లికి వెళ్తారు, ఆ పక్కన ఉన్న కాలనీకి వెళ్తారు, ఆ కాలనీకి వెళ్తారు, మీటింగ్ రండి తిరుగుతున్నారండి. ఇప్పటికీ సంఘం అనేసరికి ఏసీలో కూర్చోవడం కాదు, రోడ్డు మీద ఆత్మలను రక్షించడానికి నడవాలి, కష్టపడాలి, పని చేయాలి. సభలు పెడతారు గ్రౌండ్లోనండి, నిజంగా పడతారండి కష్టాలు. గ్రౌండ్లో మీటింగ్లు పెట్టినప్పుడు ఆ టెంట్లు వేయడానికి కానీ, ఆ స్టేజ్ వేయడానికి కానీ, వంటలు చేయడానికి కానీ కష్టం. సంఘం అనేసరికి కష్టపడాలి, క్రియలు చేయాలి, ఆత్మల రక్షణ కోసం బయలుదేరాలి. చెప్తాడు, ఎంత బాగా చెప్పాడు చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నాకు తెలుసు, నేను ఎరుగుతున్నా. నువ్వు చాలా కష్టపడుతున్నావు నాకు తెలుసు. అందులోనూ కష్టాలు పడుతున్నప్పుడు నీ సహనాన్ని కూడా నేను చూశాను. ఏమంటే నిజంగా మా పిల్లలండి నాకు ప్రౌడ్ అండి. మా సంఘంలో ఉంటున్న ప్రతి సభ్యుడు నాకు ప్రౌడ్, అతిశయం అండి. నిజంగా వాళ్ళలో సహనం ఉంటుందండి. నిజంగా ఎన్ని భరిస్తారు అంటే అన్ని భరిస్తారండి. మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో బ్రతకటమే కష్టంగా ఉన్న పరిస్థితులు ఇక్కడ. కానీ ఇదిగో మేము కూర్చుంటున్నాం చూసారు, ఈ హాల్ అండి, రెంట్ నెలకు వచ్చేసరికి 30,000 రెంట్ అవుతుందండి. దీనికి బాగా వినండి. వీళ్ళ కష్టం చెప్తున్నాను, సంఘ కష్టం చెప్తున్నాను, సంఘం యొక్క క్రియలు చెప్తున్నాను, సంఘం యొక్క సహనం చెప్తున్నాను. 30,000 రూపాయలు రెంట్ కడతారండి. అందులోనే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవ్వరు లేరు మా దగ్గర. చిన్న పాపం పనులు చేసుకునే వాళ్ళు, చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ కష్టార్జితంలో పట్టుకొచ్చి పెడతారండి. నెలకు వచ్చేసరికి ఈ ఒక్క హాల్కే సుమారు 30,000 రూపాయలు రెంట్ కడతాం. ఇంకా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క హాలే 30,000 రూపాయలు రెంట్ అంటే దీనికి అనుసంధానంగా మళ్ళీ రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి. స్టాలిన్ నగర్ లో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది, దానికి సుమారు 5,000 ఏమో రెంట్ కడతారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ భోజనాలు పెడతారు. కుకటపల్లి ఎల్లమ్మంలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. అక్కడ కూడా నేను ఒకప్పుడు అద్దెకి నడిపించేవారు. ఈ మధ్యకాలంలో అన్నయ్య వాళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్ల అందులో జరుగుతుంది, కానీ అంతకుముందు అది కూడా రెంట్తో అద్దెతో నడిచేది. అలాగే మేదిపట్నంలో ఒక సెంటర్ ఉంది, దాని రెంట్ సుమారు 7,500 నాకు తెలిసి తమ్ముడు, 7,500 అండి మేదిపట్నంలో హాలు. అక్కడ అది రెంటకు తీసుకుని అక్కడ నడిపిస్తారు. అక్కడ ఆరాధన జరుగుతుంది, అక్కడ మంగళవారం క్లాస్ జరుగుతుంది. ఏమండి నిజంగా ఇవన్నీ బొల్లారంలో ఒక హాల్ ఉంది, అది రెంటకే. ఇప్పుడు హుమనాబాద్లో ఏమండి మరి షెడ్ వేయాలని తమ్ముడు ఆశపడుతున్నాడు. నిజానికి ఒక కుటుంబం ముందుకొచ్చి మా స్థలం మేము రెంటకి ఇస్తాం వేసుకోండి అని అనటం వల్ల అక్కడ రెంట్ లేదంతే. అంటే ఒక పక్క కాలేజీకి రెంట కడుతూ, ఒక పక్క రీసెర్చ్ సెంటర్లకి 1,000 రూపాయలు రెంట కడుతూ, అక్కడ వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి అందరికీ భోజనాలు వండి పెడుతున్నారంటే చెప్పండి ఇప్పుడు సంఘం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఏంటండి సంఘం? క్రియలా, కష్టమా, సహనమా? ఇది అయిపోయింది అనుకుంటున్నారా? అమ్మాయి ఆదివారం ఆరాధన చేసుకుంటున్నామండి, ఏదో మంగళవారం క్లాస్ పెట్టుకున్నామండి చాలండి అని అనుకుంటున్నారా? సెలవు వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ సెమినార్ ఆడతారు. ఏమంటే గ్రౌండ్లో సభలు అంటున్నారు, సువార్త కార్యక్రమాలు అంటారు. ఈ మధ్యలోపు ఏమంటే సినిమాలు తీసాం. 1 కాదు 2 కాదండి,
ఏ త్రోవలో కష్టపడడానికి అవకాశం ఉంటుందో దేవుడి పక్షాన ఆ త్రోవలో వెళ్ళిపోతూనే ఉన్నాం. ఏంటండి, ₹1,000 ఖర్చు అయిపోతాయి మీటింగ్లు అనేసరికి, సభలు అనేసరికి. అయినా సరే ఓ పక్క రెంటకి ఇస్తారండి, సభ అనేసరికి మళ్ళీ సభకి ఇస్తారు. ఇక్కడ చూడండి, బోల్డ్ అంత ఎక్విప్మెంట్ అండి. ఇంత చక్కగా మీరు అందరూ కూర్చున్నారంటే ఎన్ని సిస్టమ్స్ రన్ అవుతున్నాయి తెలుసా. ఈ సిస్టాలు పాడైపోతూ ఉంటాయి, కొంటా ఉంటాం. ఏమండి, ఒక పక్క వస్తువులకు పెడుతూ, ఒక పక్క ఏమండి నిన్న సండే రోజు కరెంట్ పోయింది, సరిగా లైవ్ ఆగిపోయింది. వెంటనే నేను ప్రకటన చేశాను, ఇలాగ కొంచెం డిస్టర్బెన్స్ ఉందనేసరికి ఏమండి తమ్ముడు, నిజంగానండి ఒక తమ్ముడు ముందుకు వచ్చాడండి. మరి ఉన్నాడేమో తమ్ముడు, వచ్చి ఉంటాడు, కిరణ్, మదనగూడలో ఉంటాడు తమ్ముడు, నూతనంగా మన దగ్గరికి వస్తున్నాడు. అన్నయ్య, దాని విషయంలో నేను సహాయం చేస్తాను, మంచి వస్తువు కొందాం, దేవుడి వాక్యం అలా మధ్యలో ఆకూడదు. ఏమంటే కరెంట్ పోతే ఇన్వర్టర్ కొందామని ఇన్వర్టర్ ఈరోజు ఇమీడియట్గా తెప్పించేసాడండి, మనకు వచ్చేసింది అది మధ్యాహ్నం. నిజంగా చూసారండి, సంఘం అంటే ఏమండి, ఆ సంఘంలో జరుగుతున్న సేవ యథార్థంగా జరిగితే ఇగో వచ్చే ఫలాలు ఇలా ఉంటాయి. పిల్లలు ఇంత చక్కగా దేవుడి కోసం ముందుకు వస్తారు. వాక్యం ఆగిపోతుంది అనగానే వెంటనే తమ్ముడు రియాక్ట్ అయిపోయాడండి. నేను మాట్లాడేశాడు, ఈరోజు ఆ ఎక్విప్మెంట్ తెచ్చిపెట్టేశాడు. మనకి ఇక పవర్ ప్రాబ్లం ఉండదు. ఇక వచ్చే వారం నుంచి పవర్ పోయిన ఇన్వర్టర్ ఆన్ అవుతుంది, చక్కగా వాయిస్ కట్ అవ్వదు, సౌండ్లు అన్నీ వస్తాయి, లైట్లు అన్నీ ఉంటాయి. అసలు ఇదంతానండి ఒక పక్క ఏమండి కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, కుటుంబాలు ఈరోజు హైదరాబాద్లో నడుపుకోవటం అంటే ఆరోగ్య సమస్యలు అన్ని భరిస్తారండి. ఆరోగ్య సమస్యలు భరించుకుంటారు, ఇంట్లో పిల్లలు, ఫీజులు, అన్నీ వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటారు. సంఘంలో కార్యక్రమం అనేసరికి ఎవడ తలవ చేయి వేసి ముందుకు వస్తారండి. ఇది సిబిటి మియాపూర్ పడుతున్న కష్టం. చూడండి, నేను చెప్పాను కదండి, సంఘం ఒక సంఘాన్ని బైబిల్లో చూపిస్తాను, దాని ఛాయలు చూపిస్తాను అన్నాను కదా. ఒకరి వల్ల, ఇద్దరి వల్ల ఏమంటే అసలు అన్నిటికీ నన్ను ముందు పెడతారండి. పాపం సీనన్న కానీ నేను ఒక్కనే నేనేం చేయట్లేదండి. నా వెనకాల వీళ్ళందరూ కష్టాలు, నా వెనకాల తోడు. నేను ఏం చెప్పినా సరే ఏమండి వెంటనే పెద్దవాళ్ళు, ఏమండి నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే వాక్యంలో పెద్దవాళ్ళు ఉన్నారు. నాకు అందరికంటే వాక్యం తెలిసి వచ్చాను నేను ఎప్పుడు అనుకోను. నాకంటే ముందు నుంచి వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మా మధ్యలో ఉన్న వైస్ ప్రిన్సిపల్ గారే. నాకంటే సీనియర్ ఆయన, నాకంటే ముందు నుంచి వాక్యం తెలుసు, నాకంటే బాగా వాక్యం చెప్తాడు. అయినా ఏదో నన్ను అలా నిలబెట్టారు ముందని నా మాటకు లోబట్టం, ఏమంటే అన్ని చక్కగా సక్రమంగా అందరూ ప్రేమగా ఆప్యాయతగా ఒక్క కుటుంబమై ఒక్క తాటి మీద ఇవన్నీ జరిగిస్తున్నాం కనుక ఏమంటే దేవుడు మాకు తోడుగా ఉండి చాలా మాతో పాటు జరిగిస్తున్నాడు. దానికి తోడు పెద్దల సహకారం, వెనకాల గౌతమన్నయ్య కానీ, రత్నక్క కానీ, ఏమంటే వీళ్ళంతా పెద్దలు ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ముందుండి వాళ్ళు సహకారం ఇచ్చి నిజంగా అందరి సమిష్టి సహకారం, నిజంగా దేవుడు మనకు తోడు. వీటన్నిటితో ఇలాంటి మహాపట్టణంలో నడి రోడ్డు మీద ఏమంటే రోడ్డు పక్కన నిలబడి ఇంతటి ఘనకార్యాలు దేవుడి కోసం జరిగిస్తున్నాం అంటే మనందరి కష్టం, మనందరి ప్రేమ, మనందరి ఏమంటే సహకారం ఈరోజు సంఘం ఇలా వర్ధిల్లుతుంది కనుక ఈ ప్రేమానురాగాలతో ఎప్పటికీ మనం ఇలాగే వర్ధిల్లాలి. చివరిగా నేను ఒకటి చెప్తానండి, ఎవరిని మన వాళ్ళని ఉద్దేశించి మాత్రం చెప్పటం లేదు. కానీ ఈ మధ్యకాలంలో నేను ఒక 4 సంవత్సరాలుగా వింటున్నాను, పోలే తెలుగు మాట్లాడుతున్నారు అని నేను సహించానండి వాటన్నిటిని. కానీ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు అలాగా మారకపోయేసరికి మాట మాట్లాడవలసి వస్తుంది. మొదటి సంవత్సరం పిల్లలంగా కష్టపడి సంఘాన్ని కట్టాం, మొదటి సంవత్సరం అయిపోయింది, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. 2వ సంవత్సరంలో తీసుకెళ్ళాడు, 3 తీసుకెళ్ళాడు, 4 తీసుకెళ్ళాడు, అలా తీసుకెళ్తూనే ఉన్నాడు. మాతో కార్యక్రమాలు జరిగిస్తూనే ఉన్నాడు, మమ్మల్ని అందరినీ ఏకం చేశాడు, మమ్మల్ని అందరినీ చక్కగా దేవుడు తన పనులు వాడుకుంటూనే ఉన్నాడు. అయినా ఇప్పటికీ చాలా మంది అండి బయట కళాశాల గురించి నెగిటివ్గా మాట్లాడటం, ఇక్కడ ఉన్న పిల్లల గురించి నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. అలాగే మన దగ్గర ఉన్న పిల్లల గురించి మాట్లాడటం లేదు. ఇది వాక్యం చెప్తూ సేవకులుగా పిలువబడుతూ బోధకులుగా పిలువబడుతున్న వాళ్ళు సైతం వాళ్ళకి టార్గెటెడ్గా ఏమంటే సంఘం గురించి, సంఘంలో ఉంటున్న నా గురించి, సంఘంలో ఉన్న పిల్లల గురించి ఏమంటే నెగిటివ్గా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుతున్నారండి. నా కళ్ళ ముందే మాట్లాడారు. నేను ఒకటే అనుకున్నాను ఆ రోజు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, మనం మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఉండదు. వాక్యం వచ్చిన వాళ్ళు వాక్యం నాకు తెలుసు అన్నవాడి విధానం కాదు అది. నెగిటివ్గా తప్పుడుగా మాట్లాడుతున్న వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి అంటే మనం కాదు సమాధానం చెప్పవలసింది. ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇదిగో ఇలాంటి కార్యక్రమాలతో చెప్పాలి. నువ్వు ఎందుకురా దాన్ని అలా ఆడిపోసుకుంటున్నా, సంఘం చూడరా ఎంత బాగా కార్యక్రమాలు చేస్తుందో, గొప్పదిరా అని దేవుడు ఏమంటే తోడుగా ఉండి వాళ్ళ నోర్లు మూయించాలని అనుకున్నాను. దేవుడు అలాగే తోడుగా ఉన్నాడు, వాళ్ళ నోర్లకి ఎప్పటికీ మూతలు వేస్తూనే ఉన్నాడు. కనుక దేవుని పిల్లలారా, సంఘం గురించో లేదా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాల గురించో సహోదరుల గురించో మీరు ఏదైనా చెడు వింటున్నప్పుడు ఒకటే మీరు నిశ్చయించుకోండి, మేమంతా ఒక కుటుంబం కనుక మా కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి సాతాను ఏదో మాట్లాడుతుందని ఎవరి మాటలు వినకండి. ప్రేమానురాగాలతో ఇప్పటి వరకు కలిసి ఉన్నాం, అలాగే పని చేసుకుంటూ వెళదాం
అలాగా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మనం పనిచేసి పరలోకానికి వెళ్ళిపోతూనే ఉందాం. కనుక దేవుని పిల్లలారా, ఎవడి లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటా సామెత అంటే, పళ్ళున్న చెట్టుకి ఏం పడతాయట? రాళ్ళు దెబ్బలు పడతాయి. పని చేస్తున్న సంఘం మీద ఏమొస్తాయి? విమర్శలు వస్తాయి. మనం ఏం చేయకుండా ఆదివారం ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం అనుకోండి, ఎవడు మనల్ని పట్టించుకోడు. సినిమాలు తీసేస్తారా, వార్తలు చేసేస్తారా, ఆయన తెల్లవారితే లేచిపోయి మీటింగ్లు తిరిగేస్తాడా, మాట్లాడతారు ఇలాగా అక్కసు. కనుక దేవుని పిల్లలుగా సహృదయంతో సహోదరులే క్షమించండి, ఎవరిని ఏమనొద్దండి. ప్రభు మనకు నేర్పింది ఒకటి, ఎవరేమన్నా క్షమించండి, భరించండి. నేను చెప్పాను కదండి, 4 సంవత్సరాల నుంచి ఇది వింటున్నానండి. 4 సంవత్సరాల గురించి నా గురించి ఎక్కడ పడితే అక్కడ ఏమంటే వాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి ఎవరైనా నూతనంగా బయట నుంచి ఒక సేవకుడు వచ్చిన అతనితో కూడా ఇంకా వాళ్ళకి అదే పని, సువార్త ప్రకటించరాళ్ళు. సువార్త కంటే నా గురించి తప్పుగా చెప్పడం పెద్ద ఏజెండా అనమాట వాళ్ళకి. అలా చెప్తూనే ఉంటారు. పాపం అని జాలేస్తూ ఉంటుంది, నవ్వుకుంటూ ఉంటాను. మీరు నవ్వుకోండి, పట్టించుకోకండి. నవ్వుకుంటూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం, పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకేనా? సంఘం అనగానే నేను చెప్పేది ఒకటేనండి, కష్టం సహనం అన్ని కలుగు ఉన్నదే సంఘం. ఈ వచనం చదువుకుని ముగించుకుందాం. 2వ వచనం చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. సంఘం ఏం చేయాలట? సంఘం ఏం చేయాలి? ఇదిగో వీడు అబద్ధికుడు అని సంఘం అబద్ధికుడిని కనుక్కోవాలట. అది సంఘం అవుతుంది. తెలుసా? ఎవరిని ఏమనకూడదండి. ఇదేంటిది? సహోదరుని ఏమీ అనో, నువ్వు వాక్యానికి భిన్నంగా చెప్తే మాత్రం నిన్ను పబ్లిక్గా అతను చేస్తున్న బోధ దొంగ బోధ చెప్పేస్తాం అంతే. చెప్పమని బైబిల్ చెప్పింది. ఎఫెసులో ఉన్న సంఘం చెబుతుందట ఏమని? అపోస్తులు కాకయే. ఎవడని అపోస్తులు అంటే ఊరుకున్నాడు, దొంగండి అని చెప్తున్నాడు సంఘం. నువ్వు చెప్పొద్దంటున్నావు ఏంటి? నువ్వు బైబిల్ చెప్పమంటుంటే వాడు అబద్ధికుడు అండి, అబద్ధ చేస్తున్నాడు అని సంఘం చెప్పమని దేవుడు చెప్తున్నాడు. అబద్ధికుల బారి నుండి ఆత్మలను రక్షించుకోని ఆయన సంఘానికి చెప్తున్నాడు దేవుడు. దేవుని పిల్లలారా, కనుక సంఘానికి అన్ని లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు ఉండాలి? ఒక పక్క సువార్త పక్షాన కష్టపడాలి. ఏమంటే సహనం ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, వాటిలన్నింటినీ భరించుకోవాలి. ఎక్కువగా ఉండవలసిందండి ఏమండి సత్యాన్ని వ్యాపింప చేస్తూ సత్యాన్ని చెబుతున్న క్రమంలో ఆటోమేటిక్గా అసత్యాలు ఎదురవుతాయి. అటన్నిటిని ఖండించుకుంటూ వెళ్ళాలి. ఇది సంఘం. ఇదే దేవుడు చెప్తున్న మాట. 3వ వచనం చదువుకుని ముగించుకుందాం. 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారమును భరించి అలయలేదని నేను ఎరుగుదును. అబ్బా, ఎంతమంది సాక్ష్యం అండి. కార్యక్రమాలు చేస్తదట, ఎన్నో ఇబ్బందులు పడుతుందట, ఇరుకులు పడుతుందట, 30,000 రెంట కడుతుందట, 50,000 అయినా కడుతుందట, 1,00,000 అయినా కడుతుందట. సంఘం ఏమైపోదట? అలిసిపోదు. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? అమ్మయ్య ఈ సంవత్సరం ఇన్ని చేసామా, ఇంక చాలేండి బాబు ఎక్కువైపోయినా రిలాక్స్ అవుతామా? నో. మీరు అలయకూడదనే మీరు చూస్తారు భవిష్యత్తులో. నిన్న ఈ యానివర్సరీకి ముందు ఒక కమిటీని వేసాను, ఒక 10 మందిని. ఆ 10 మందికి స్ట్రిక్ట్గా చెప్పాను, మీరు ఏం చేస్తారో తెలియదు. ఇంకా ఇప్పుడు వరకు 1లో పరిగెడుతున్న సంఘం 1.5 లేదంటే 2x. యూట్యూబ్లో చూసేటప్పుడు స్పీడ్గా తోడతారు చూసారా? 2xలో పెట్టారనుకోండి, ఎలాగెళ్తుంది రీలు. అలా సంఘం పరిగెట్టాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీ వెనకాల నేను పరిగెడతాను. నేను వస్తాను మీ వెనకాల. పదండి వెళ్దాం, ఇంకా చేద్దాం, ఇంకా ఎక్కువ చేద్దాం. ఒకటేనండి, మనం చేసుకునే క్రియలే మనకు పరలోకాన్ని ఇస్తాయండి. చిన్న చిన్న ఏవో మాటలతో మనస్పర్ధలతో పని పోగొట్టుకున్నామంటేనండి పరలోకంలో జీతం పోగొట్టుకున్నాం. దయచేసి అందరికీ చెప్తున్నానండి, ఏముంది 3 నాళ్ళ ముచ్చట. నా ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, మీ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు, ఎవరు ఎప్పుడు కనుమోస్తారో తెలియదు. కనుక అన్నిటిని పక్కన పెట్టి ప్రభు పని, సంఘం మంచి సంఘం ఇచ్చాడు, మంచి సంఘంలో కార్యక్రమాలు ఇచ్చాడు, పని చేస్తున్నాడు, అందిపుచ్చుకోవాలా. మన వల్ల అయింది దేవుడికి బాగా చెయ్యాలి, పరలోకం వెళ్ళిపోవాలి. దీని మీద టార్గెట్గా మనం అంతా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇదే మియాపూర్ బలం, ఎప్పటికీ ఇదే బలం. మన ఐకమత్యం, మన ప్రేమ, మన అనురాగాలే ఏమంటే బలాలుగా మార్చుకొని మరిన్ని కార్యక్రమాలు కళాశాల ద్వారా జరిగిస్తాం. చివరిగా మరి సంఘానికి, సంఘ కార్యక్రమాలకు సహకరిస్తున్న వాళ్ళందరికీ నా ప్రత్యేకమైన నిండు వందనాలు నా తెలియజేస్తూ మరి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.